కుక్క కాటుకు చెప్పు దెబ్బ. కుక్కలాగా విశ్వాసం గలవాడు. ఒక బిస్కెట్ పడేస్తే కుక్కలాగా విశ్వాసంగా పడి ఉంటాడు. కుక్కను కొట్టినట్ల కొట్టారు. ఇలా మన తెలుగులో కుక్కల మీద అనేక సామెతలు ఉన్నాయి. అంతగా మనుషులకు కుక్కలకు మధ్యన ఒక అవినాభావ సంబంధం ఉంది. నాగరికత మొదలైనప్పటి నుంచి కూడా కుక్కలకు మనుషులకు మధ్య ఒక అవినాభావ సంబంధం అనేది ఉంది. పూర్వకాలంలో రాజులు వేటలకు వెళ్ళేటప్పుడు కుక్కలను వెంట తీసుకొని వెళ్ళేవారు. వాటిని వేట కుక్కలు అనేవారు. పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా నేర పరిశోధనకు కుక్కలకు ట్రైనింగ్ ఇచ్చి నేర పరిశోధనకు ఉపయోగించుకునేవారు. అంతగా ఈ కుక్కలకు మనుషులతో బంధాలు ఉన్నాయి. మరి ఈ మధ్యన ఏమైందో తెలియదు కానీ ఈ కుక్కలు మనుషుల మీద శత్రుత్వం పెంచుకున్నట్లుగా ఉంది. మనుషుల మీద ఇంత ద్వేషభావము ఈ కుక్కలకి ఎందుకు వచ్చిందో అర్థం కావడం లేదు. జరుగుతున్న దారుణాలను ప్రతిరోజు మనము పేపర్లో చూస్తూనే ఉన్నాము. హాస్పిటల్ నుంచి అప్పుడే పుట్టిన శిశువును నోట కడుచుకొని వెళ్ళిన ఒక కుక్క, రోడ్డు మీద బాలుడిపై కుక్కల దాడి, బాలుడి చెవి కొరికిన కుక్క, మహిళలపై దాడి, వృద్ధులపై దాడి, రోడ్ల మీద వెళ్తున్న వ్యక్తులపై కుక్కల దాడి. ఇలా ప్రతిరోజు ఏదో ఒక వార్త పేపర్లో వస్తూనే ఉంది. అసలు వీధి కుక్కలు ఇంతగా పెట్టరేగిపోవడానికి కారణం ఏమిటి? కుక్కలలో ఇంత ఉద్రేక స్వభావము ఎందుకు పెరుగుతోంది? దీనికి జంతు శాస్త్రజ్ఞులు, ఆ జంతు ప్రేమికులే సమాధానాలు చెప్పాలి. ఏ వీధిలో చూసినా వందల సంఖ్యలో కుక్కలు కనిపిస్తాయి. ప్రభుత్వ ఆఫీసులలో, ఆసుపత్రులలో, కోర్టు మెట్ల మీద, కోర్టు హాలులో కూడా కుక్కల స్వైర విహారము. ఎక్కడ చూసినా కుక్కల ప్రవేశమే, ఎక్కడ చూసినా కుక్కల హడావిడే. అందుకే ఈ మధ్యన సుప్రీంకోర్టు కూడా ఈ కుక్కల మీద తీవ్రంగా స్పందిస్తోంది. ప్రభుత్వాల మీద ఆగ్రహం వెళ్ళగక్కుతోంది. కుక్కలు ఎవరి మీదైనా దాడి చేస్తే ఆ కుక్కల యజమానులపై జరిమానా కూడా విధించమని సుప్రీంకోర్టు సూచించింది. పెంచుకుంటున్న కుక్కలకైతే యజమానులు ఉంటారు, కానీ వీధి కుక్కలకు యజమానులు ఎవరు? ఈ వీధి కుక్కలకు యజమానులు ఎవరు ఉండరు. ఇంతకుముందు వీధిలో 1 లేదా 2 కుక్కలు ఉంటే మనము ఇంట్లో మిగిలిపోయిన అన్నము కానీ, కూరలు కానీ, రొట్టెలు కానీ వాటికి ఆహారంగా పెట్టి ఆ కుక్కల ఆకలిని తీర్చేవాళ్ళం. ఆ కుక్కలు కూడా ఆ వీధిలో కాపలాగా విశ్వాసంగా ఉండేవి. కానీ పదులు వందల సంఖ్యలో కుక్కల జనాభా ఇంతగా పెరిగిపోతుంటే ఆ అన్ని కుక్కల ఆకలి తీర్చేదెవరు? అందుకే ఆకలితో ఉన్న ఈ కుక్కలే ఇంత ఉద్రేకంగా తయారవుతున్నాయి. ఆ ఉద్రేకంలో మనుషుల మీద దాడులు చేస్తున్నాయి. పసిపిల్లల యొక్క రక్తాన్ని కళ్ళజూస్తున్నాయి. జంతు ప్రేమికులు ఉన్నారు. కుక్కల్ని ఏమీ చేయకూడదు, వాటిని హింసించకూడదు అనే ఉద్యమాలు మాత్రమే చేస్తారు. కానీ అవే కుక్కలు మనుషుల మీద దాడి చేసినప్పుడు వీరు ఏమాత్రమో స్పందించరు, మౌనంగా ఉంటారు, నోరు మెదపరు. అంతగా వీధి కుక్కల మీద వీరికి ప్రేమ ఉంటే ఆ వీధి కుక్కలను తీసుకొని పోయి తమ ఇంట్లోనే పెంచుకోవచ్చు కదా, వాటి ఆకలి తీర్చవచ్చు కదా. ఆహా, ఆ పని మాత్రం వీళ్ళు చేయరు. కేవలం ఉద్యమాలు మాత్రమే చేస్తారు. వీరి జంతు ప్రేమ కేవలం ఉద్యమాలకు మాత్రమే పరిమితము. అంతేగాని ఆ వీధి కుక్కలను పట్టించుకోరు. వాటి ఆకలిని తీర్చడానికి ప్రయత్నాలు కూడా ఎవరు చేయడంలే ఈ జంతు ప్రేమికులు. ఈ భూమి మీద జీవించే హక్కు మనుషులతో పాటు అన్ని ప్రాణులకు సమానంగా ఉంది. ఈ మూగ జీవాలకు కూడా ఈ భూమిపైన జీవించే హక్కు ఉంది. ఇది ఎవరు కాదనలేని సత్యమే. ఆ మధ్యన తెలంగాణలో ఏదో గ్రామ సర్పంచులు అనుకుంటాను,
600 కుక్కలకు విషాహారము పెట్టి చంపారంట. ఎంత దారుణమైన సంఘటన ఇది! ఆ మూగజీవాలను అంత దారుణంగా చంపడము చాలా ఘోరమైన, క్రూరమైన, నీచమైన చర్యే. ఆ సర్పంచుల మీద చర్యలు తీసుకోవలసిందే. పుట్టిన జీవిని చంపడము దారుణమే. కానీ పుట్టకుండానే నివారిస్తే? మనుషుల జనాభా అరికట్టడానికి ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్స్ చేయించుకుంటున్నాము. అలాగే కుక్కలకు కూడా ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేస్తే వాటి జనాభా నియంత్రణ చేసేదానికి అవకాశం ఉంటుంది. ఇంతకుముందు ఎప్పుడో చేసేవారు. మరి ఈ కుక్కల జనాభా నియంత్రణకు మున్సిపాలిటీలకు, మున్సిపల్ కార్పొరేషన్లకు ప్రభుత్వం నిధులు ఇవ్వాలి. ఏవేవో పనికిరాని ఉచిత పథకాలకు వేల కోట్ల రూపాయలు వృధాగా ఖర్చు పెడుతున్నాయి. కానీ ప్రజల యొక్క భద్రతకు సంబంధించి ఈ కుక్కల నివారణ కోసము ఏమాత్రమో నిధులు కూడా కేటాయించడం లేదు. కుక్కల జనాభా నియంత్రణకు ప్రభుత్వమే యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలి. వీధి కుక్కలను ఏదైనా సంరక్షణ కేంద్రాలకు తరలించి అక్కడ వాటి సంరక్షణ బాధ్యతను తీసుకోవాలి. వాటి జనాభా నియంత్రణకు కూడా చర్యలు చేపట్టాలి. ఈ విషయంలో సుప్రీంకోర్టే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు గట్టిగా చీవాట్లు పెడితే కానీ ఈ ప్రభుత్వాలు స్పందించవు. నమస్తే ఫ్రెండ్స్, నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసి నన్ను మరింత ప్రోత్సహిస్తారని, ఆదరిస్తారని ఆశిస్తున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను.